హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్. అందులో ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చి క్యారెట్ తురుముతో కర్రీ చేస్తున్నా అండి. దాని ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా ఒక పావు కిలో క్యారెట్లు తీసుకుని వాటిని పీలర్తోనే పైన ఉన్న పీలింగ్ అంతా కూడా తీసేయండి. ఇలా తీసి క్యారెట్స్ అన్నీ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. దాన్ని ఇలాంటి పీలర్ లేదా చాపర్తోని ఇలా తురుమంతా తరిగేసుకోండి. దీంట్లోకి మన సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, పల్లీలు వీటన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేయండి. దాంట్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, సన్నగా తురుముకున్న అల్లం, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పును కూడా యాడ్ చేయండి. అలాగే ఒక కప్పు పల్లీలను కూడా యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. దీనిపైన కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసి మీరు ఆల్రెడీ తురుముకున్న ఈ క్యారెట్ని అంతటిని కూడా దీంట్లో యాడ్ చేయండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఈ మిశ్రమాలంతా కూడా ఒకసారి బాగా కలపండి. దీనిపైన కాస్త పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేయండి. కాస్త ధనియా పొడిని కూడా వేసుకోండి. వీటన్నింటినీ కూడా బాగా కలిపి పైన లిడ్ క్లోజ్ చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచండి. ఈ క్యారెట్ అంతా కూడా మనం వేసిన ఈ ఐటమ్స్ అన్నిటితో కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. లాస్ట్లో దీని మీద కాస్త గరం మసాలాని, కాస్త ధనియాల పొడిని, ఈ కూర దింపేసే ముందు లాస్ట్లో కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, డ్రైదైనా పర్వాలేదు. వీటన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన క్యారెట్ హెల్దీ కర్రీ రెడీ. ఈ కర్రీని వేడివేడి అన్నంలో తినచ్చు, లేదా చపాతీల రోల్స్లా చేసి పిల్లలకి లంచ్ బాక్స్ ఐటెం కింద కూడా దీన్ని ఇవ్వచ్చు.